నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి అనగానే మరొకసారి డీలిమిటేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక మహిళా బిల్లు, ఇంకోవైపు డీలిమిటేషన్ రెండు కలిపి తీసుకొస్తాము అనేసి కేంద్రం అంటుంటే చాలామంది సీనియర్ విశ్లేషకులు అసలు డీలిమిటేషన్ తోటి ఒరిగేది ఏమీ లేదు, దానివల్ల లాభపడేంత పరిస్థితులు అయితే ఏమీ లేవు అన్న ఒక కొత్త వాదన తెర మీద తీసుకొచ్చారు. కానీ డీలిమిటేషన్ వల్ల ఎన్నో లాభాలు అనేసానంటే ఓన్లీ ఎంపీ సీట్లు పెరుగుతాయి, రాజకీయంగా లాభం తప్పితే రాష్ట్రాలకు కావచ్చు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరేది లేదు అన్న వాదనను చాలామంది విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు. నిజమా ఇది? మరి ఎందుకు కేంద్రం డీలిమిటేషన్ మీద అంత పట్టుబడుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. ఇది అసలు కొత్త వాదన డీలిమిటేషన్కి సంబంధించి ఓన్లీ పొలిటికల్ ప్రయోజనాలు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేదు, దానివల్ల ఒరిగేది కూడా ఏమీ లేదు అంటూ మీలాంటి కొంతమంది సీనియర్ పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే డీలిమిటేషన్ అనేది దేనికి కావాలి? నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు. ప్లేస్ అదే అయితే ఆ ప్లేస్లో జనాభా పెరిగారు. ఆ పెరిగిన సందర్భంగా ఇంతమందికి ఒక ఎంపీ అని మనం ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాం గతంలో. అనుకున్నప్పుడు అంతమందికి మించి మూడింతలు నాలుగింతలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక దాన్ని ప్రాతిపదికగా ఒరిజినల్గా ఏదైతే అనుకున్నామో ఆ ప్రకారం ఒకే ప్రాంతాన్ని 3గానో 4గానో విడగొడదాం. విడగొట్టేసి అప్పచెబితే అప్పుడు పని విభజన తేలిగ్గా ఉంటుంది. తను అక్కడ వరకే కమిట్ అయి ఉంటాడు, అన్ని లక్షల మందికే కమిట్ అయి ఉంటాడు, అక్కడ వరకు వ్యవహారం నడుస్తుంది. అందుకోసం డీలిమిటేషన్ జరగవలసిన అవసరం ఉంది అని మొదలైనటువంటి ప్రక్రియ ఇది. అయితే జనాభా ప్రాతిపదికన గనక విభజిస్తే ఉత్తర భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగి ఉంది. అంటే ఇందిరాగాంధీ గారి హయాంలో కుటుంబ నియంత్రణ అమలైనప్పుడు కూడా అక్కడ బలంగా అమలు జరగలేదు, దక్షిణాదిలోనే ఎక్కువ జరిగింది. ఇక్కడ జనాభా తగ్గి అక్కడ జనాభా పెరిగి ఉన్నటువంటి ఒక పరిస్థితి. దీంతో అక్కడ జనాభా పెరగటం అనేది ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్గా మారి అక్కడ నియోజకవర్గాలు పెరుగుతాయి. అలాగే వైశాల్యం రీత్యా కూడా దక్షిణ భారతదేశం కంటే కూడా ఉత్తర భారతదేశం పెద్దది. అక్కడ నియోజకవర్గాలు రెండు విధాలుగాను ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు 800 చిల్లరకి వెళ్ళబోతోంది పార్లమెంట్, కొత్త పార్లమెంట్లో వచ్చినటువంటి సీట్లు అవన్నీ నింపబోతున్నారు. 840 వరకు ఉన్నాయి. ఈ 840లో కేవలం 100, 150 మాత్రమే దక్షిణ భారతదేశానికి వస్తాయి. మిగిలినవన్నీ అక్కడే. అంటే ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవటానికి మెజారిటీ అనుకుంటే అసలు వీళ్ళు ఓటు వేయకపోయినా దక్షిణ భారతదేశం వాళ్ళు ఆ బిల్లులు పాస్ అయిపోతాయి. వీళ్ళ ప్రజెన్స్ అక్కర్లేదు, వీళ్ళు ఉన్నా లేకపోయినా పరిపాలన నడిచిపోతుంది వీళ్ళతో సంబంధం లేకుండా. కాబట్టి మేము కనీసం మా ప్రయోజనాలకు ఇబ్బందికరమైన బిల్లుల్ని అడ్డుకోవడానికి తగిన ప్రాతినిధ్యం కూడా మాకు ఇవ్వడం లేదు అనేది గొడవ. దానికి అమిత్ షా గారు మొన్న ఒక మాట చెప్పాడు, జనాభా కాదండి 50% మీద వెళ్దాము అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీట్ల కంటే ఒక 50% పెంచుదాం, అన్ని చోట్ల ఇలాగే చేద్దాం అన్నాడు ఆయన. అది చేసినా నష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 42 50% పెంచితే 61 అవుతుంది. ఈ పద్ధతిలో వేసుకుంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి ఇక్కడ 20 పెరిగినట్టుగానే మిగిలిన అన్నీ కలిపి 100, 110 కంటే పెరగవు. ఏం ప్రయోజనం? మిగిలినవన్నీ మళ్ళీ మీకే వెళ్తాయి కదా. ఇలా కాకుండా ఈ 840లో సగం మీరు తీసుకోండి, సగం మేము తీసుకుంటాం. లేదు మీకు ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి కనీసం ఇటువైపు 250 ఇచ్చి మిగిలినవైనా మీరు తీసుకోండి. ఇలాంటి పద్ధతిలో ఏదైనా ఆలోచించాలి అని కొంతమంది చెప్తున్నారు. దాన్ని వినే మూడ్లో ఆయన లేడు. అది అసలు కాదు, మేము ఇస్తే 50% ఇస్తాం, లేదంటే జనాభా ప్రాతిపదికన వెళ్దాం. ఈ రెండిటికి మించి ఇంకొక విధానం వినడానికి కూడా మేము సిద్ధంగా లేవని చెప్పేశాడు ఆయన. అయిపోయింది. ఈ రెండిట్లో ఏది జరిగినా దక్షిణ భారతదేశానికి రిప్రజెంటేషన్ ఉండదు. వింధ్య పర్వతాల యువతలంతా దక్షిణ పదం అన్నాడు ఆయన, పెరియార్.
ఆ ప్రకారం చూస్తే మహారాష్ట్ర కూడా దక్షిణాదికే రావాలి. మహారాష్ట్రను కూడా ఉత్తరాదిగా లెక్కేస్తున్నారు ఇప్పుడు. హిందీ బెల్ట్లోకి వెళ్ళిపోయి ఉంది అది. కానీ వింధ్య పర్వతాల యువతల మహారాష్ట్రతో కూడిన దక్షిణాపథం అనే డిజైన్లోకి తీసుకెళ్ళగలిగితే పొలిటికల్గా కొంతవరకు ప్రభావం చూపించవచ్చు. ఓకే, రేపు పెట్టబోయేటువంటి బిల్లులకి సంబంధించి అది పొలిటికల్ ఆచరణ జరగాలి. ఇప్పుడు శరద్ పవార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేయగలిగితే మహారాష్ట్రతో కూడిన దక్షిణాపథం పొలిటికల్ రిప్రజెంటేషను అనే దాని మీద ఒక బ్రాడర్ గొడవ మొదలుపెట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంలో దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అలా ప్రశ్నించాలి. ఓకే, ఆ బ్రాడర్ వేలో వెళ్ళి అవసరమైతే మేము దేశంగా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అనే మాట వినిపించాలి వాళ్ళకి. వినిపించి, అంటే ఇప్పుడు అక్కడ ప్రెజర్ పెరిగింది, జనాభా ఎక్కువ ఉన్నారు నిజమే, కానీ ఆ జనాభాని వాళ్ళు భరించట్లేదు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాలిపోతున్నారు. ఈ వాలిపోయిన వాళ్ళందరినీ వీళ్ళు భరిస్తున్నారు. అందుకని ప్రయోజనాలేమో మీరు పొందుతున్నారు, వాళ్ళ బాధలేమో మేము పంచుకోవాల్సి వస్తుంది. ఈ టార్చర్ ఏమిటి మాకు అనే దాని మీద ఒక సీరియస్ డిబేట్ జరగవలసిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా ప్రతి చోట. ఈ జరపడానికి ప్రాతిపదిక మహారాష్ట్రతో కలుపుకుని మొదలు పెట్టాలి. ఓకే, కేవలం ఇప్పటివరకు సౌత్ అనగానే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ అంటున్నారు. వీటికి తోడు మహారాష్ట్రాన్ని కలపాలి. కలిపి గనక ఒక గొడవ క్రియేట్ చేయగలిగితే అప్పుడు కొంత కేంద్రం మాట వినే అవకాశం ఉంది. దానికి ఎవరు పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడు అనేది ఇప్పుడు స్టాలిన్ గారు జారిపోయాడు. ఆయన కనుమూలి ఆవిడ ప్రకటించేసింది, మేము డీలిమిటేషన్కి వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకోవడం లేదు అని. కానీ ఆ పార్టీ ఎంపీలలో డిఫరెంట్ స్టాండ్ కనిపించింది. వాళ్ళు ఈరోజు కొంచెం భిన్నంగా మాట్లాడారు, ఆవిడ అభిప్రాయానికి భిన్నంగా. కనుక తమిళనాడు నుంచి ఓ సీరియస్ గొడవ అయితే మొదలైంది. దాన్ని ఇంకొంచెం బ్రాడన్ చేసి ముందుకు నడిపించే చంద్రబాబు గారు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. సో ఇప్పుడు ఎవరు మహారాష్ట్రతో శరద్ పవార్తో కూర్చుని మాట్లాడి ఇటువైపుకి లాక్కు రాగలిగిన వాడు ఎవడు అనేది ఆ గందరగోళంలో ప్రస్తుతం దక్షిణాపథానికి చెందినటువంటి నాయకులందరూ ఆలోచనలో పడి ఉన్నారు. చాలా స్పష్టంగా, ఎందుకంటే అందరు ఇరుక్కొని ఉన్నారు కాబట్టి ఎవరు వారి వారి వైఖరిని స్పష్టంగా చెప్పలేరు, గట్టిగా నిలదీయలేరు, అంతే లేరు. అది పెరియార్ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు దక్షిణాపథం అనగా వింధ్య పర్వతాల యువతలే అనేది పట్టుకొని గొడవ చేయగలిగితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే సౌత్కి రిప్రజెంటేషన్ ఏ విధంగా చూసినా దొరకదు. జనాభా ప్రాతిపదికన అంటే 50% జనాభా ప్రాతిపదిక కాకపోయినా 50% ఇవ్వడానికి రెడీ, బిల్లులో సవరణ చేస్తామంటూ కేంద్రం చెప్పేసి ఏం ఉపయోగం లేదండి. దానివల్ల నేను చెప్పాను ఇందాక, ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడ 20 సీట్లు పెరుగుతాయి అంతే, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. అంతకు చెరి 10 పెరుగుతాయి అంతే, అంతకు మించి ఏమీ లేదు దీనివల్ల. కాబట్టి దాంతో ఇప్పుడు కేంద్రాన్ని కట్టడి చేసేంత అదైతే ఆ మోర్ దెన్ పవర్ వచ్చేసేంత సినిమా అయితే లేదు. ఓకే, కాబట్టి ఈ విశ్లేషకులు అన్నట్టు మనకు డీలిమిటేషన్ తోటి ఒరిగేదైతే ఏమీ లేదు. ఓకే, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏకతాటిపైకి వచ్చి శరద్ పవార్ గారిని కలిసి ఆ స్క్రూటినీ చేసి మన రాష్ట్రాల కోసం మనం అంతా ఏకం కావాలి అనేసి అంత ఇప్పుడు నడిపించే శక్తి ఎవరూ లేరు. ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.